దేవుడి నామానికే మహిమ కలుగును గాక. చూసారండి, రాజుల్ని జయించటం అంటే ఈ లోకంలో దేవదేవుడి ఆది కాలంలో కూడా ఏం చేశారు ఆయన? షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని వాళ్ళు ఎంతగానో దేవుని భయభక్తులు కలిగి వాడి దినపరిచర్యలో దేవుడే పరమ ప్రథమ స్థానమై ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నా కానీ ఈ లోకం వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని ఆ యొక్క మాయోపాయాల చేత అగ్నిగుండంలో పడేస్తే అక్కడ ఎవరున్నారు? నాలుగో ఆయనకి దేవుడే ఉన్నాడు. అయితే ప్రజలందరూ చూశారు, రాజు మరి ముఖ్యంగా చూసి ఎంతగానో సాష్టాంగ నమస్కారం పడి దేవుణ్ణి ఒప్పుకుని దేవుణ్ణి కలిగి ఉన్నారు. అయితే ఈ కాలంలో కూడా మనకి ఎంతగానో సజీవుడైన సర్వాధికారి క్రీస్తు ప్రభువు ప్రాణం ఇచ్చి కలువరి సిలువ మీద మన కోసం ఆయన ఉన్నప్పుడు ఈ శాపగ్రస్తమైన శని దరిద్రపు నాటకపు జీవితాన్ని, అటువంటి జీవితమైన మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ప్రభు వారు రక్షిస్తాను అంటున్నాడు. ఆయన కాపాడుతాను అన్నాడు, జయ జీవితం ఇస్తానంటున్నాడు. మీ కొరకు నేను శాపగ్రస్తమైన మిమ్మల్ని అదృష్ట భాగ్యాలకి దేవుడి జీవ మార్గంలోకి నడిపిస్తాను అంటున్నాడు. అయితే మనం ఆ మార్గాన్ని సంపాదించుకుందాం. అయితే తుచ్చమైన ఈ లోకపు దుష్టుడి యొక్క ఆ యొక్క పండును చూసి మిలమిల మెరిచిపోయి పండును చూసి అవ్వగారు ఎలా ఇష్టపడి మోసపోయారు, అటువంటి ఈ లోకపు మెరుగులు చూసి, ఈ లోకపు నాశనం చూసి, ఈ లోక అబద్ధం చూసి మనం మోసపోకుండా క్రీస్తు ప్రభు వారితో ఉంటే ఈ లోకాన్ని సాతాన్ని శరీరాన్ని జయించిన జయాన్ని ఎలాగ దేవుడు మనకి ఇచ్చి ఆయన మనల్ని రక్షించి ఆయన లేవనెత్తుతాను అన్నబట్టి ఆ మాట నమ్మి ప్రభు యొద్దకు వచ్చి రక్షించబడదామండి.